నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి మంచి హౌజెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌజెస్ వచ్చేసి మనకి 4 హౌజెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నాయి. ఈ హౌజెస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క హౌస్‌కొచ్చేసి డిఫరెంట్ మోడల్‌లో ఎలివేషన్ ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోర్ దగ్గర. అండ్ ఔట్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ హౌజెస్ ముందల ఉన్నటువంటి రోడ్ కూడా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఈ హౌజెస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, డైమెన్షన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఇక్కడ బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్‌కే సేల్ చేస్తున్నారు. ఒక్కసారి బిల్లర్ దగ్గర మాట్లాడేసి ఈ అందమైన హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి మనము హౌజెస్ సంబంధించినటువంటి ఎలివేషన్స్ అన్ని క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ 4 హౌజెస్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ హౌజెస్ వచ్చేసి 148 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఈ లైట్స్ ఉన్నటువంటి హౌస్ ఉందో ఇది వచ్చేసి మనం మోడల్ హౌస్ కింద చూపిస్తున్నాము. హౌజెస్ యొక్క ఏరియా వచ్చేసి ఇది కాచివాని సింగారంలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉంటుంది. హౌజెస్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 26.11 ఇంటూ 49.75 సైజులో ఈ హౌజెస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సైజెస్ అన్నది మనం స్క్రీన్ పైన కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఇక్కడ లైటింగ్ ఉన్నటువంటి హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద చూపిస్తున్నాను. ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి గేటు, ర్యాంప్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ స్పేషియస్‌గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా అయితే మనకి ఒక మంచి కార్, పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఏదైతే ఎంట్రన్స్‌లో ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నామండి. నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము వాల్‌కు ఉన్నటువంటి టైల్స్ అనేది చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ టైల్స్ కూడా నీట్‌గా స్టిక్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి సీలింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. నీట్‌గా సీలింగ్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగిందండి. నీట్‌గా స్పేస్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్లియర్‌గా చూపిస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గేట్ పిల్లర్స్ దగ్గర వచ్చేసి నీట్‌గా గ్రానైట్ తోటి వర్క్ చేయించారండి. క్వాలిటీగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా నీట్‌గా చూపించడం జరుగుతుందండి. మనకి స్పేషియస్‌గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది మరొకసారి చూపిస్తున్నాము. 100% మంచి టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. నీట్‌గా వర్క్ చేయించారండి. క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది చూపిస్తున్నానండి వీడియోలో. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. విత్ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్‌లో టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. విత్ షో ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి మంచి షెల్ఫ్‌లు కూడా రావడం జరిగిందండి. నార్త్ వైపు వచ్చేసి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ మంచి సైజ్‌గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది. విండో దగ్గర ఉన్నటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియాకి, మాస్టర్ బెడ్రూమ్‌కి ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చ్ లాగా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి సిమెంట్‌తో చేయించారు. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ కూడా చూడవచ్చండి. నీట్‌గా డిజైన్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా చూస్తున్నాము. వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా చూస్తున్నామండి. స్పేషియస్‌గా ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా చూస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నీట్ గా వర్క్ చేయించారు. ఈ హౌజెస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాచవని సింగారం ముత్వెల్లిగూడలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. మనకి ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. నియర్ బై వచ్చేసి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. నిహాక్ స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్కి అయితే ఇది కేవలం 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు.
పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు వచ్చేసి మనకి ఈస్ట్‌కి డోర్ ఇవ్వడం జరిగిందండి. బయట వైపు చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది అండ్ వాష్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హౌస్‌కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ ఏరియా చూస్తున్నామండి. ఇక్కడ మంచిగా ఫుల్‌గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. హౌసెస్ యొక్క రేట్ వచ్చేసి 87 లాక్స్ చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే 80% నుంచి 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ సో మచ్.